మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ముందుగా శుభ సోమవారం. అనన్యం జగన్మాత మహిమ. ఈ సోమవారం రోజున ఆ జగన్మాత యొక్క మహిమను ఒక్కసారి అందరం మననం చేసుకుందాం. వరగర్వముతో అసురులు పశుప్రాయులైనప్పుడు వారిని అంతం చేయడానికి త్రిమూర్తుల శక్తి కూడా సరిపోలేదు. భక్తితో తపమాచరించిన వారెవరైనా వారికి వరములు ఇచ్చుట దైవధర్మము. కానీ వారే సృష్టికి విరుద్ధముగా మారి లోక కంటకులైతే వరమిచ్చిన వారే వధించుట విశ్వధర్మము. చెడుపై మంచి విజయము సాధించి తీరుతుంది. అయితే దానికి అపారమైన శక్తి అవసరం. అటువంటి శక్తి స్వరూపిణి అయిన జగన్మాత దుర్గాదేవిని త్రిమూర్తులతో కలిసి సకల దేవతాగణాలు స్పృశించిన సంఘటన అద్భుతం. బ్రహ్మతేజముననుసరించి శివ విష్ణు దివ్యశక్తి ప్రభలు సకల దేవగణాలు సర్వాయుధ సంపత్తిని ప్రోదిసేయ తిమిరమును తొలగించ త్రిశూలధారి అయి అవతరించి అసురులను అంతమొందించే దుర్గమ్మ మహాకాళి అయి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. సకల జీవులలోనూ చైతన్య శక్తిగా ఉండి రక్షిస్తోంది జగన్మాత దుర్గా. మహాలక్ష్మి, భగవతి, శివాని, శాంతి, కళ్యాణి, రుద్రాణి, పుష్టి, కాళరాత్రి, ఇంద్రాణి, సిద్ధి, బుద్ధి, వైష్ణవి, అంబ, జగదంబ, పరమేశ్వరి, ఈశ్వరి, లలిత, దాక్షాయణి, నవదుర్గా మొదలగు రూపనామాలతో దుష్ట శిక్ష రక్షణ చేస్తూ వస్తున్నది జగన్మాత దుర్గా. ఆశ్వయుజ నవరాత్రి వ్రతమును అనుష్ఠానం చేసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇంద్రుడు, శ్రీరామచంద్రుడు, విశ్వామిత్రుడు, భృగువు, వశిష్ఠుడు, కశ్యపుడు, ధర్మరాజు, అర్జునుడు మొదలగు వారు విజయాన్ని పొందారు. సీతా అపహరణ తరువాత చింతాక్రాంతులై ఉన్న రామలక్ష్మణుల వద్దకు నారద మహర్షి విచ్చేసి దేవీ మహిమను విశదీకరించాడు. దేవి ఆధ్యాశక్తి ఆ జనని కృపా కటాక్షాల వలన సకల కోరికలు తీరుతాయి, దుఃఖం దూరమవుతుంది. దేవశక్తి లేని ప్రదేశం ఈ విశ్వంలో లేదు. త్రిమూర్తులతో ప్రకాశించు తేజము ఈ దేవి. అనేక రూపాన మాలతో సతాత్మక రూపమై విరాజిల్లుతుంది. ప్రకృతిలోని శక్తి ఈ దేవి. ఈ శక్తి నుండియే పురుషుడు ప్రకటమగుచున్నాడు. దేవిని గురించిన జ్ఞానమును లభ్యము చేసుకున్న మానవులు జనన మరణ సంసార చక్రము నుండి విముక్తి పొందుతారు. వేదమాత ఈ శక్తి రూపిణి. అటువంటి జగన్మాతను 9 రాత్రులు ఆరాధించమని నారద మహర్షి శ్రీరాముడికి చెప్పాడు. ఇలా జగన్మాత ఉపాసనతో ఆరాధించి ప్రసన్నురాలిని చేసుకొన్నచో ఆ రావణుని వధించి సీతాదేవిని పొందుట తథ్యము అని నారద మహర్షి దేవీ నవరాత్రి వ్రత విధానాన్ని తెలియచేశాడు. కిష్కింధ పర్వతమున శ్రీరామచంద్రుడు ఉపవాస దీక్షతో హోమము నిర్వహించాడు. అష్టమి నాటి అర్ధరాత్రి దేవి ప్రత్యక్షమైంది. శ్రీరామునితో ఈ విధంగా పలికింది: ప్రార్థయస్వ వరం కామం యత్తే మనసీ వర్తతే నారాయణం ససంభూతస్త్వం సంసో మనవే నధే. రావణ సంహారమునకు దేవతలు ప్రార్థించగా నీవు భగవంతుడగు నారాయణుని అంశ వలన అవతరించితివి. మనువు యొక్క పవిత్ర వంశము నీది. నీ నవరాత్రి వ్రత దీక్షకు నేను సంతుష్టురాలైనాను. నీ దీక్షను శ్రద్ధతో కొనసాగించి పూర్తి చెయ్యి. నీ కోరిక నెరవేరుటకు నా శక్తిని నీకు, శేషనాగుని అవతారమైన నీ తమ్ముడు లక్ష్మణునకు, సమస్త వానర సైన్యానికి ప్రసాదిస్తున్నాను. రావణుని వధించి ధర్మ సంస్థాపన చేసి 11,000 సంవత్సరముల ఈ ధరాతలమును పరిపాలించి మార్గనిర్దేశన చెయ్యమని చెప్పి అంతర్ధానమయ్యింది. నవరాత్రి వ్రతమును పూర్తి చేసి దశమి నాడు యుద్ధయాత్రకు బయలుదేరి విజయాన్ని పొందాడు శ్రీరామచంద్రుడు. పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసము పూర్తి చేసుకుని అజ్ఞాతవాసం కొరకు
విరాట్ రాజు కొలువు చేరారు. నగర ప్రవేశానికి ముందు తమ ఆయుధాలను నకులునితో ఒక సమీవృక్షం మీద భద్రపరిచి ధర్మరాజు త్రిభువనేశ్వరి అయిన దుర్గామాతను ఇలా స్తుతించాడు. జయాత్వం విజయాచ్చైవ సంగ్రమేచ జయప్రద మమాపి విజయం దేహి వరదాత్వంచ సామృతం. అమ్మా దుర్గాదేవి, జయ విజయ అను నామాలు నీకు కలిగి ఉన్నాయి. సంగ్రామాలలో నీకు విజయం అనివార్యం. కావున ధర్మ మార్గములో నున్న మాకు విజయాన్ని కలుగజేయు వరమును ఇమ్ము అని ప్రార్థించాడు. దుర్గాదేవి పాండవులను కటాక్షించింది. శ్రీకృష్ణుని శక్తితో మీకు విజయం తథ్యమని దీవించింది. కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. భీష్ముడు రచిస్తున్న అభేద్యమైన వ్యూహాలను చూసి ధర్మరాజు ఆందోళన పడ్డాడు. తన భయాన్ని అర్జునకు వ్యక్తపరిచాడు. అంత అర్జునుడు శ్రీకృష్ణుని ఆశ్రయిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు విజయం ప్రాప్తించాలంటే శక్తిని అందుకోవడం తప్పనిసరి అని దుర్గాదేవిని స్తుతించమని సూచించాడు. భగవానుని సలహా మేరకు అర్జునుడు అమ్మలకే అమ్మ, ముగ్గురమ్మలకు మూలపుటమ్మ అయిన దుర్గామాతను ఇలా స్తుతించాడు. కాత్యాయని మహాభాగే కరాలి విజయే విజయే సికిపించధ్వజ ధరేనాన శరణభూషితే. జయ విజయ అను నామములతో కాత్యాయనిగా భయంకర రూపధారిణియగు కాళిక నెమలిపించమును ధ్వజముగా చేసుకుని వివిధ తేజోమయమైన ఆభరణములతో ప్రకాశిస్తున్న ఓ జగజ్జనని మాకు విజయాన్ని ప్రసాదించము అని అర్జునుడు జగజ్జగాలకు అమ్మ అయిన దుర్గమ్మ తల్లి కరుణకై దుర్గాస్తవనం చేస్తాడు. ఆ తరువాత యుద్ధానికి సిద్ధపడ్డాడు. శ్రీకృష్ణ భగవానుని ధర్మ సంస్థాప ధ్యేయానికి కర్మానుష్ఠానుడైనాడు. తుదకు విజయుడై నిలిచాడు. ఈ అద్భుతమైన రచన మనకు అందించిన మన రచయిత బ్రహ్మశ్రీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇంత అద్భుతమైన విషయాన్ని మనకు అందించారు. మనం అందరం కూడా విని ఆనందించాము. ఇంకా ఎందరికో భగవద్బంధువులందరికీ షేర్ చేసి ఈ అమ్మ యొక్క మహిమను తెలియచేసి అమ్మ యొక్క ఆశీస్సులు అందరికీ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.